దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వినిచున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు ప్రభువు యొక్క ప్రేరేపణ ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు కూడా చదవండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు తిమోతితో చెప్తున్న మాట ఏంటి? ఆ మాట అంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనేచ్ఛలు అనగా యవన కాలములో ఇచ్చయించేటువంటివి. ఇచ్చయించటం అంటే కోరికల నుంచి నువ్వు పారిపోవాలి. ఎవరితో ఉండాలంటే పారిపోయి పవిత్ర హృదయం గలవారు, ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నువ్వు సహవాసం చేయాలి. అలాగే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఇక్కడ చెప్తున్నాడు, నీవు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. శరీరేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరేచ్ఛలు అనగా శరీర కోరికలు. యవ్వనస్తులైనటువంటి బిడ్డలకు ప్రభు చెప్తున్నాడు, యవన కాలంలో మీ కోరికల నుంచి, లోక సంబంధమైన కోరికల నుంచి మీరు పారిపోవాలి. దూరంగా వాటిని విడిచిపెట్టాలి. సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, కానీ వాటి నుంచి దూరంగా పారిపోవాలి. ఎవరితో కలిసి ఉండాలంటే ప్రార్థనాపరులతో కలిసి ఉండాలి. ప్రార్థనాపరులతో సహవాసం చేయాలి. సంఘములో నువ్వు నిలబడి ఉండాలి. సంఘంలో ప్రార్థన చేయాలి. సంఘంలో వాక్యం వినాలి. సహవాసం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, నీతిని కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, అలాగే సమాధానం కూడా నువ్వు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న మనము ఈ 4 విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే మొదటి విషయం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వనేచ్ఛలు ప్రతి యవ్వనుడికి, ప్రతి యవ్వనస్తురాలకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నీ యవ్వన కాలంలోని లోక సంబంధమైనటువంటి కోరికల నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి. లేకపోతే ఆ కోరికలు నిన్ను ఏం చేస్తాయంటే సర్వనాశనం చేస్తాయి. హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ప్రభు పౌలు ద్వారా. తిమోతి, యవనస్తుడైనటువంటి తిమోతి, పరిచర్య చేస్తా ఉన్నటువంటి తిమోతితో చెప్తున్నాడు, నువ్వు యవనస్తుడివి. నువ్వు యవ్వన కాలంలో నీ కోరికలను విసర్జించి వాటికి దూరంగా పారిపోతేనే నువ్వు జయిస్తావు ఆ పాపాన్ని. లేని ఎడల ఆ పాపంలో చిక్కుకుంటే చాలా కష్టం. అలాగే అంత మాత్రమే కాదు, పాపం నుంచి పారిపోవటమే కాదు, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నువ్వు ఉండాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని నీ కుటుంబాన్ని అంతట్లో కూడా, కుటుంబం అంతా కూడా వీటిని వెంబడిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వరకు నువ్వు వెంబడిస్తూనే ఉండాలి. మొట్టమొదటిగా చెప్పిన మాట నీతి, రెండవ మాట విశ్వాసము,
మూడో మాట ప్రేమ, నాలుగో మాట సమాధానము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడు, 15వ అధ్యాయము 34వ వచనంలో, నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుల జాబితాలో ఉండాలంటే పాపం నుంచి పారిపోవాలి, పాపము నువ్వు చేయకుండా ఉండాలి. నీతిమంతుల జాబితాలో నువ్వు ఉండాలంటే, నీతి ప్రవక్తన గలవారై ఉండాలంటే నువ్వు పాపాన్ని జయించాలి. అందుకే మొదటిగానే చెప్తున్నాడు, యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వన కోరికలు, యవ్వనకారంలో చేసే పాపాలు నీ మీదకి శాపాలుగా మారకముందే వాటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి, వాటి నుంచి పారిపోవాలి. నేను ఈరోజు నిన్న చూశాను వార్తల్లో వచ్చిన ఒక ఇన్సిడెంట్. యవ్వనస్తులు ఈరోజు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా జ్ఞానం కలిగిన వారు, చదువుకుని జాబులు చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న బిడ్డలు జీవితాలు ఈరోజు వార్తల్లో వినాల్సిన పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు. యవ్వనస్తులు శరీర కోరికలు లేకపోతే యవ్వన కోరికలకు బలైపోతూ ఉన్నారు. వారి జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు సూసైడ్ ద్వారా. యవ్వనేచ్ఛలు కలిగి పాపంలో పడిపోయి పాపం నుంచి బయటకు రాకుండా జయించలేక అల్లాడిపోతూ చివరికి ఆత్మహత్యల దాకా వెళ్తూ ఉన్నారు. ఎంత భయంకరము. యవ్వనస్తుడా, ఇప్పుడే ఈ వాక్యం వినుచున్న నీవు, లేక యవ్వనస్తురాలైనట్టు ఉండొచ్చు నువ్వు, ఈ వాక్యం వినుచున్న నీవు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఇప్పుడే నువ్వు పారిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అది భయంకరమైన పాపం, శాపము, అపవిత్రత. నీతి నెరవేర్చదు పాపం. అందుకే పాపం చేయకుండా నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే పాపం చేయకు, పాపాన్ని విసర్జించాలి, పాపం నుంచి దూరంగా పారిపోవాలి. యేసేపు పాపం నుంచి దూరంగా పారిపోయాడు. యేసేపు నీతిమంతుడిగా దేవుని యొద్ద నిలబడి ఉన్నాడు. యేసేపు యవ్వన కాలంలో పాపం చేయటకు అవకాశం వచ్చినప్పటికీ అతను పాపాన్ని జయించాడు. సంసోన్ అనేటువంటి ఒక బలాఢ్యుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అతను శక్తివంతమైన సింహాలు కానివ్వండి, లేకపోతే గొప్ప గొప్ప జంతువులు కానివ్వండి జయించేవాడు, చీల్చవతల పడేసేవాడు. కానీ స్త్రీ అనే పాపంలో పడిపోయి, స్త్రీలు పాపంలో పడిపోయాక ఆ పాపాన్ని జయించలేకపోయాడు, ఓడిపోయాడు. ఈరోజు నీ యొక్క ఆలోచన, నీ యొక్క స్థితి నీతి నెరవేర్చేదానిగా ఉన్నదా? నీతి నెరవేర్చేవారిగా ఉన్నారా మీరు? ఉంటే పాపం నుంచి నువ్వు పారిపోవాలి. యవ్వనస్తులు, ముఖ్యంగా యవ్వనస్తులు, మీ ఆలోచన మార్చుకోవాలి. మీ తలంపులు మారాలి. అవి మీ మీద శాపంగా మారకముందే, అవి మీ మీద తీర్పు తీర్చకముందే, మీకు డ్యామేజ్ కలగకుండా దానికన్నా ముందే, మీకు శ్రమ రాకముందే, మీ కుటుంబానికి సమస్యలు రాకముందే నువ్వు దూరంగా పారిపోవాలి పాపానికి. లేకపోతే నువ్వు ప్రాబ్లంలో పడతావు, నిన్ను కన్న తల్లిదండ్రుల ప్రాబ్లంలో పడతారు, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను బట్టి ప్రాబ్లంలో పడతారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నీ శరీరేచ్ఛను విడిచి దూరంగా పారిపోవండి. నీతి నెరవేర్చేవారుగా అవుతారు. అప్పుడు లేదు, నువ్వు పారిపోకుండా అక్కడే నిలబడి ఉంటే నీతి నెరవేర్చడం సాగిన తర్వాత నువ్వు పాపంలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. జాగ్రత్త కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ ఊహ, నీ తలంపు, నీ స్థితి అంతా దేవుడు తెలుసు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనలు 5వ కీర్తన 12వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించును,
దేవుడు నీతిమంతుడను ఆశీర్వదిస్తాడు, నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదం మీ మీదకి రావాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. మనుషుల దృష్టిలో నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఒకవేళ నిన్ను నీతిమంతుడు అని మనుషులు ఎవరు అనకపోవచ్చు, కానీ నువ్వు నీతిమంతుడిగా దేవుడి దృష్టిలో ఉండాలి. ఒకవేళ నువ్వు నీతిమంతుడివే అని ప్రజలు అనొచ్చు, కానీ దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు నీతి అనేది దాన్ని నువ్వు వెంబడించాలి. పాపానికి విశ్వాసము, విశ్వాసానికి అంబాసిడర్ ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ అబ్రహాం. విశ్వాసానికి మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు అబ్రహాం. అబ్రహాం ద్వారా మనం విశ్వాసాన్ని నేర్చుకోవాలి. అబ్రహాం చూపినటువంటి విశ్వాసం ప్రభు దగ్గర ఎంతో గొప్పది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటారు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ప్రభు చెప్పే మాట, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పటికీ దప్పిక పొందడు, దప్పికొనడు, ఆకలి కొనడు, దాహం కొనడు. ఎప్పుడు తృప్తిగా ఉంటాడు, సమృద్ధి కలిగి ఉంటాడు, నెమ్మది కలిగి ఉంటాడు. ఎందుకంటే అతనిలో ఉన్న విశ్వాసమే గొప్ప కార్యాలను జరిగిస్తుంది. అబ్రహాం కూడా విశ్వాసాన్ని బట్టి ఆ పునాదులు గల పరలోకాన్ని కూడా ఆయన దర్శించగలిగాడు, చూశాడు. విశ్వాసం బట్టి పునాదులు గల పట్టణం, పరలోకం పట్టణాన్ని ఆయన విశ్వాసం ద్వారా చూశాడు. నీ సమస్యలను చూడకూడదు, నీవు పొందాల్సిన ఆశీర్వాదాలను విశ్వాసం ద్వారా చూడాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా చూస్తావో ఆ విశ్వాసం ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక ఖాళీ భూమి ఉన్నది, ఒక ఖాళీ భూమి, పంట లేదు. కానీ నువ్వు ఎలా చూడాలంటే ఆ భూమి అంతా కూడా బాగా పండింది, బాగా పండిపోయింది. భూమి విరక్కాసేసింది, కాపు పంట బాగా పండింది అని నువ్వు విశ్వసించి చూస్తే, ఆ విశ్వాసంలో కనుక ఆ చేనును అలా చూస్తే, ఆ చేనును దేవుడు ఆ భూమిని విస్తారంగా పంట పండిస్తాడు. విశ్వాసమన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. నువ్వు దేని కొరకైతే ఆశ కలిగి ఉన్నావో, ఎదురు చూస్తున్నావో, అది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. అది జరుగుద్ది అని నమ్మటమే విశ్వాసం. అవిశ్వాసము అనేది నీలోకి రాకూడదు. దేవుడు నా పక్షాన కార్యము చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు విశ్వాసంతో జీవించాలి. క్రైస్తవుడికి ఆధారం ఏంటంటే విశ్వాసమే. క్రైస్తవుడి ఆస్తి విశ్వాసమే. క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ విశ్వాసం. అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగిన వాడు ఎన్నటికీ దప్పికొనడు, దేనికి ఇబ్బంది పడ్డు, దేనికి భయపడ్డు. కారణం ఏంటంటే ప్రభువే సమస్త కార్యములు జరిగిస్తాడని నమ్మకం. ఇంకొక మాట ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక. ఇది కూడా 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్తా ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. మీలో చాలామందికి దేవుడు ఇష్టపడట్లేదేమో, మీలో చాలామందిని దేవుడు ఇష్టపడుతున్నాడేమో. దేని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. దేవుని యందు విశ్వాసం ఉంచు వాడిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడికి ఇష్టలుగా ఉంటారు.
విశ్వాసం లేని వారికి దేవుడికి ఇష్టలుగా ఉండరు. అందుకే వాళ్ళు ఏ కార్యము చూడలేరు, ఏ కార్యం చూడలేరు. కాబట్టి మీరు నీతిని, విశ్వాసమును, తర్వాత ప్రేమను, సమాధానమును వెంటాడండి, 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 వెంటాడాలి. వాటి వాటి వైపు పరిగెత్తాలి. పాపం వైపు పరిగెత్తకూడదు. పాపాన్ని విడిచిపెట్టి పారిపోము అన్నాడు. దేన్ని వెంటాడాలంటే పవిత్రమైనటువంటి హృదయులైన ప్రభువు బిడ్డలను వెంటాడాలి, ప్రార్థనా పరులను వెంటాడాలి, నీతిని వెంటాడాలి, విశ్వాసంను వెంటాడాలి, ప్రేమను వెంటాడాలి, పవిత్రత కలిగి ఉండాలి, సమాధానాన్ని వెంటాడాలి. ఇంకొక మాట చూపిస్తాను నేను పరిశుద్ధ గ్రంథంలో 2వ యోహాను పత్రిక 6వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మనము ఆయన ఆజ్ఞలను ప్రకారం నడుచుటయే ప్రేమ కలిగి ఉండటం అంట. ప్రేమను వెంటాడటం అంటే దేవుని ఆజ్ఞలను వెంటాడటమే, దేవుడు మాటను వెంటాడటమే, దేవుని చెప్పింది చేయటమే. అదే నిజమైన ప్రేమ. నేను ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తాను కదా. నన్ను ఎవరైనా ప్రేమిస్తే నేను అడిగినవన్నీ ఇస్తారు కదా. అలాగే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను మనం గైకొంటే దేవుణ్ణి ప్రేమించిన వారమే. ఆయన చెప్పిందంతా మనం చేసిన వారమైతే ఆయన ప్రేమించిన వారమే. ఆయన చెప్పింది చేయకపోతే మనం ఆయన ప్రేమించిన వారం కాదు. దాంట్లో ప్రేమ లేదు. ప్రేమ కలిగిన వాడు ఆయన ఏం చెప్పినా చేస్తాడు. నీ స్నేహితుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీవు చెప్పినప్పుడు అన్నీ చేస్తాడు కదా. ప్రేమలో ఏముందంటే సహకారం, అంటే చెప్పింది చేయటం, ఆచరించటం. దేవుడు ఆజ్ఞలను ప్రకారం నడుచుటయే ప్రేమ. ప్రభువు నీకు ఏం చెప్తున్నాడు ఈరోజు? నీ శరీరేచ్ఛల నుంచి పారిపోమని చెప్తున్నాడు. నీ యవ్వన కాలంలో ఉన్న నీవు శరీరేచ్ఛలు విడిచిపెట్టి దూరంగా పారిపోయి పాపం చేయకుండా నీతిమంతులుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది విని ఆచరిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. విని వదిలేస్తే దేవుని మీద నీకు ప్రేమ లేదు. ఒకవేళ దేవుణ్ణే నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఇంకా ఎవరిని ప్రేమిస్తావు? నీ ఇంట్లో నీ బంధువులను ఎవడో ప్రేమించలేవు, నీ భర్తను ప్రేమించలేవు, భార్యను ప్రేమించలేవు, ఎవరిని ప్రేమించలేవు. మొదటి ప్రేమ యేసు ప్రభు మీద లేకపోతే, యేసు ప్రభుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ప్రేమించలేవు. కనుక నువ్వు ప్రేమిస్తున్నావు దేవుడిని అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడతావు, దేవుని చెప్పిన మాట నువ్వు వింటావు. విని ఆ ప్రకారం చేస్తే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడట. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూడండి, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను. నన్ను ప్రేమించేవాడు ఏం చేస్తాడు? నా ఆజ్ఞలను గైకొంటాడు. అప్పుడు నేను కూడా వారిని ప్రేమిస్తాను కదా. అంటే ఏం చేస్తాను? ఆయన చెప్పినవన్నీ నేను చేస్తాను, అడిగినవన్నీ నేను ఇస్తాను. అది ప్రేమలో ఉన్నటువంటి భావము. ఇచ్చిపుచ్చుకుంటుంది ప్రేమ. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఆజ్ఞకు లోబడాలి. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీకు కావాల్సినవన్నీ నీకు అనుగ్రహిస్తాడు, నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. అంతేగాని ఊరికే నేను దేవుని ప్రేమిస్తున్నాను పెదవులతో చెప్పడం వల్ల నీకే ఆశీర్వాదం రాదు. పేతురుని అంటాడు, యేసు ప్రభు అంటాడు, చనిపోయే ముందు, సిలువేసే ముందు, శిక్ష వేసే ముందు, పేతురు
నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. అలాగే 2 సార్లు అడుగుతాడు, మూడోసారి కూడా అడుగుతాడు, ప్రేమిస్తున్నాను అంటాడు. కానీ అదే పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్తాడు. మనం ప్రేమిస్తున్నామండి అంటాం మాటలతోనే, కానీ హృదయంలో దేవునికి ప్రేమ లేదు. దేవుని మీద ప్రేమ లేదు, దేవునికి చోటే లేదు. ఇప్పుడు దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? దేవుడు నిన్ను ప్రేమించాలంటే ముందు నువ్వు ఆయన ప్రేమించాలి కదా. ముందుగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించటం అనగా నువ్వు దేవుని మాట వినటమే. అప్పుడు దేవుడు నీ మాట విని నీకు సహాయం చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును. నాలుగోది సమాధానం. 1 నీతి, 2 విశ్వాసము, 3 ప్రేమ, 4 సమాధానం. ఈ సమాధానం అంట చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును. సమాధానము వెంటాడటం అంటే యోగ్యమైన వారిని వెంటాడాలి. యోగ్యమైన వారి ఇంట్లో సమాధానం ఉంటుందట. యేసు ప్రభు తన శిష్యులను పంపించి సువార్తకి, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో అక్కడ ఆ ఇంటికి సమాధానం పలకండి. అక్కడ సమాధానం ఉంటే సరే, ఒకవేళ సమాధానం లేకపోతే, సమాధాన పాత్రుడు అక్కడ లేకపోతే మీ పాదాలు ధూళి దులిపేసి వచ్చేయండి అంటాడు. ఒకవేళ సమాధానం కలిగి ఉంటే ఆ ఇల్లు యోగ్యమైనదే, ఆ ఇంట్లో మీరు బస చేయండి, వాళ్ళు పెట్టింది తినండి. అంటే యోగ్యమైన ఇల్లు అంటే సమాధానం, అంటే దేవునితో సమాధానం కలిగిన ఇల్లు అని అర్థం. సమాధానం వెంటాడటం అంటే దేవుణ్ణి వెంటాడటమే. సమాధానానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ప్రభువే. ఆ ప్రభువును వెంబడించడమే సమాధానాన్ని వెంబడించడం అంటే. ఏ గృహంలో ఉన్న కుటుంబం అయితే దేవుణ్ణి వెంబడిస్తున్నారో ఆ కుటుంబానికి దేవుడు సమాధానము అనుగ్రహిస్తాడు. 1 దెస్సలోనీయులకు 5వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి. ముఖ్యంగా ఏంటంటే, మనము ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. 1 సంఘంలో సమాధానం కలిగి ఉండాలి. తర్వాత కుటుంబంలో కూడా భార్య భర్తలు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ఎక్కడుంటుందో సమాధాన పాత్రుడైన ప్రభువు అక్కడ ఉంటాడు. ఇంట్లో సమాధానంగా ఉండి బయట సమాధానంగా లేకపోతే ప్రభు నీతో ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 శరీరదశ నుంచి పారిపోవటము, తర్వాత 4 విషయాలు వెంటాడాలంటే ఏం వెంటాడాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడండి. శరీరదశ నుంచి పారిపోండి, పాపం నుంచి పారిపోండి. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది మిమ్మల్ని నాశనం చేయకముందే దాని నుంచి పారిపోవాలి. దేవుని సన్నిధి నీతో ఉండాలంటే నీతి అనే దేవుణ్ణి వెంబడించాలి. దేవుడు నీతిమంతుడు. ప్రేమను వెంబడించాలి, ఆయన ప్రేమామయుడు. విశ్వాసాన్ని వెంబడించాలి, ఆయన విశ్వాసానికి కర్త. సమాధానాన్ని వెంబడించాలి, సమాధానానికి కూడా కర్త ఆయనే. దాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఆయనను వెంబడించు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన వెంబడించు,
నిన్ను దేవుడు దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు, నెమ్మది ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరత ఆయన మీకు తీరుస్తాడు. ఆయన మీతో ఉంటాడు. ఆయన సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, మీరు ఎవరికైతే సమాధానం పలుకుతారో ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉంటే మీరు అక్కడ ఉండండి అని. ఈరోజు చాలా గృహాల్లో సమాధాన పాత్రుడు లేడు. అసమాధానం జీవితంలో మధురమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ మానవ జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. కుటుంబాల్లో నెమ్మది లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, నీతి లేదు. సమాధానం లేకుండా జీవిస్తున్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకవేళ లోకాశలు కలిగి ఉంటే, తలపులు కలిగి ఉంటే దాని నుంచి పారిపో దూరంగా వచ్చేసాయి. యేసుప్రభు దగ్గరికి వచ్చేసాయి. యేసుప్రభు ప్రార్థనా పరులతో సహవాసం చేయి. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయొద్దు. ప్రార్థనా పరులతో సహవాసం చేయి. వారిని చూసి నేర్చుకో. తర్వాత వారిని వెంటాడు. వాళ్ళలో ఉన్న నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట, విన్న ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. నిజమైన ఆయన, అనేక మంది యవనస్తులు శరీరేచ్ఛల్లో మునిగిపోయారు ప్రభువా. లోకంలో, పాపంలో అయినా వాళ్ళు చిక్కుకుని ఎంతోమంది తన జీవితాలను నాశనం చేసుకొని కొట్టుమిట్టాడుతూ చివరకు వాళ్ళు సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. వాళ్ళని సాతాను ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు నాయన. అలా మా బిడ్డలు కాకూడదు కాబట్టి వాళ్ళందరినీ విడిపించండి. శత్రువు నుంచి విడిపించండి, పాపం నుంచి విడిపించండి, అపవిత్ర నుంచి విడిపించండి నాయన. వారికి ప్రార్థన నేర్పించండి, భక్తి నేర్పించండి, పరిశుద్ధత కలిగి ఉంటే సహాయం చేయండి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాట కృప దయచేయండి. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. కావలసిన అవసరాలన్నీ మీరే తీర్చే సహాయం చేయండి. మీరు అక్కడకు వారిని సిద్ధపరచండి, ఆయత్తపరచండి. ఈ లోకంలో ఎవరిని సిగ్గుపరచేవారు కాదన్నారు ప్రభువా. మీ బిడ్డలు మీరు సిగ్గుపరచరు కనుక మీరే వారితో ఉండి నడిపించి సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.